అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో అతిపెద్ద ఆరోగ్య సమస్యను కూడా అధిగమించి డాక్టర్లని ఆశ్చర్యపరిచాడు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు పరిశ్రమకు ఒక కన్నుగా భావిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సమకాలీనులు. తెలుగు పరిశ్రమకు మకుటం లేని మహారాజులు. ఇద్దరి సినిమాల తీరు వేరు, ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ తిండి కలిగితే కండ కలదోయ్ అంటుండేవారు. ఏఎన్ఆర్ మాత్రం మంచి డైట్ను ఫాలో అయ్యేవారు. ఆ కాలంలోనే డైట్ను మెయింటైన్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార నియమాలు పాటిస్తూ ఏది తినాలో ఏది తినకూడదో తెలుసుకొని పక్కాగా ఫాలో అయ్యేవారు. అందుకే ఏఎన్ఆర్ 90 ఏళ్లకు పైగా హ్యాపీ లైఫ్ను లీడ్ చేశారు. అయితే అక్కినేనికి అతిపెద్ద ఆరోగ్య సమస్య ఉందని మీకు తెలుసా? అక్కినేని చాలా క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించారు. ఆహార అలవాట్లు కానీ వ్యాయామాల విషయంలో స్ట్రిక్ట్గా ఉండేవారు. చెడు అలవాట్ల వైపుకు కూడా ఏఎన్ఆర్ వెళ్ళలేదు. కానీ డాక్టర్ల సలహా మేరకు అక్కినేని రోజుకు 1-2 పెగ్గులు ఆల్కహాల్ మాత్రమే తీసుకునేవారు. అది కూడా ఫారిన్లో బెస్ట్ బ్రాండ్ను వాడేవారట అక్కినేని. అది నరాలకు ఉత్తేజాన్ని ఇచ్చి నిద్రకు సహాయపడుతుందని నమ్మేవారు అక్కినేని. అన్నింటికీ మించి ఆయన ఏది మనసులోకి తీసుకునేవారు కాదు. సమస్య ఏదైనా చేయాల్సిన పని చేసేవారు. దాని ఫలితంపై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం, నష్టం వస్తే కుంగిపోవడం, లాభం వస్తే పొంగిపోవడం లాంటివి చేసేవారు కాదు. అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ అలవాటునే తన తనయుడు నాగార్జునకు అలవాటు చేశారు అక్కినేని. తన తండ్రి బాటలోనే కింగ్ నడుస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అంత జాగ్రత్తగా ఉన్నా ఆయనకు గతంలోనే ఓ పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. 1986లోనే ఏఎన్ఆర్కు హార్ట్ అటాక్ వచ్చింది. అప్పటికి ఏఎన్ఆర్కు 62 ఏళ్లు వచ్చిన హీరోగా మంచి ఫామ్లోనే ఉన్నారు అక్కినేని. సడన్గా హార్ట్ ప్రాబ్లం రావడంతో ట్రీట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లారు నాగేశ్వరరావు. వెంటనే డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. అమెరికాలో ఆపరేషన్ హార్ట్ ఓపెన్ చేసిన తర్వాత వారికి అర్థమైంది రిస్క్ ఎక్కువగా ఉందని. బతికే ఛాన్స్ ఉంటుందో లేదో అని అనుమానం వచ్చింది. దాంతో బైపాస్ సర్జరీ పూర్తిగా చేయకుండానే క్లోజ్ చేశారు. సర్జరీ చేయకుండా ఉంటే 3 ఏళ్ల వరకు బ్రతుకుతారు. సర్జరీ చేస్తే మటుకు బ్రతుకుతారో లేదో నమ్మకంగా చెప్పలేమో అని చెప్పారట. దాంతో కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత ఏఎన్ఆర్ ఇండియాకు వచ్చారు. ఏఎన్ఆర్ బ్రతకడానికి 35% మాత్రమే అవకాశం ఉంది. గుండె మొత్తంగా 35% పనిచేస్తుందని, ఆయన మహా అయితే 3 ఏళ్లు బతుకుతాడని ఫారిన్ డాక్టర్లు చెప్పారు. అది కూడా 86లో చెప్పారు. కానీ అక్కినేని మాత్రం 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించారు. అప్పటికి క్యాన్సర్ రాకపోయి ఉంటే 100 ఏళ్లు బ్రతికి సెంచరీ కొట్టేవారు. అయినా అంతకాలం బ్రతకడానికి ఏఎన్ఆర్ లైఫ్ స్టైల్ కారణం. స్ట్రిక్ట్గా తన డైట్ను మార్చుకొని హ్యాపీగా తనకు నచ్చిన సినిమాలు చూసుకుంటూ ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించారు నాగేశ్వరరావు. ఇక ఏఎన్ఆర్ తన 90 ఏళ్ల ఏటా 2014లో క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.